డీటెయిల్ చూస్తే రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో మైనారిటీలో పడ్డ సుఖ్ సర్కార్ను గద్దె దించేందుకు బీజేపీ శరవేగంగా పావులు కదుపుతుంది. మరికొద్ది గంటల్లో పరిస్థితి పూర్తిగా మారిపోతుందని, రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెబుతోంది. అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటోంది. ఇదిలా ఉంటే ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. దీంతో సభ నుంచి 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. మరోవైపు కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంలో కొనసాగలేనన్నారు. అనుచరులతో సంప్రదింపులు జరిపి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు విక్రమ్. ఇదిలా ఉంటే ఉదయం అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత జైరామ్ ఠాకూర్ తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ సభ్యులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. సభలో బలపరీక్ష నిర్వహించాల్సిందిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. కాగా హిమాచల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 68. కాంగ్రెస్కు అసెంబ్లీలో 40 మంది సభ్యులు, బీజేపీకి 25, స్వతంత్రులు 3 ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 3 స్వతంత్రులు కూడా బీజేపీకి ఓటు వేయడంతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా 34కు పెరిగింది. 6 సభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్ బలం 34కు తగ్గి మైనారిటీలో పడిపోయింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన ఒక్క సభ్యుని మద్దతు కూడగట్టడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.